రేషన్ కార్డ్ అనేది ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు అందించే ఒక ముఖ్యమైన పత్రం. ఇది ప్రధానంగా సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పేద కుటుంబాలకు ఆహారం మరియు అవసరమైన వస్తువులు తక్కువ ధరలో అందించేందుకు ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు కలిగి ఉండడం ద్వారా ప్రజలు ప్రతి నెల రేషన్ దుకాణాలలో బియ్యం, గోధుమలు, చక్కెర, నూనె మరియు కందిపప్పు వంటి వస్తువులను సబ్సిడీ ధరల్లో పొందగలరు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులను 4 ప్రధాన రకాలుగా విభజిస్తారు. అంత్యోదయ అన్న యోజన, బీపీఎల్, ఏపీఎల్ మరియు వైట్ రేషన్ కార్డు. అంత్యోదయ అన్న యోజన కార్డు అత్యంత పేద కుటుంబాలకు ఇవ్వబడుతుంది. వీరికి అత్యధిక సబ్సిడీలు ఉంటాయి. బీపీఎల్ కార్డు కంటే దిగువ రేఖలో ఉన్న కుటుంబాలకు, ఏపీఎల్ కార్డు పొట్టి స్థాయి సంపన్న కుటుంబాలకు మరియు వైట్ రేషన్ కార్డు సాధారణ కుటుంబాలకు ఇవ్వబడుతుంది. రేషన్ కార్డు పొందేందుకు ప్రభుత్వం నిర్దిష్టమైన అర్హతలను నిర్ధారించింది. కొత్తగా రేషన్ కార్డు పొందడం కోసం ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. ఈ విధానం ద్వారా పేద ప్రజలకు ఆహార భద్రత మరియు ఆర్థిక సాయం అందించడం లక్ష్యంగా ఉంది. మీరు కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటే కింద ఉన్న డాక్యుమెంట్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, ఇన్కమ్ సర్టిఫికేట్, ఏజ్ ప్రూఫ్, బర్త్ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్, ఫోటో. రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడంలో పలు ప్రక్రియలు ఉన్నాయి. మొదటగా దరఖాస్తుదారు ఆన్లైన్లో లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు ఫారం నింపాలి. ఈ ఫారంలో కుటుంబ సభ్యుల వివరాలు, ఆదాయం, చిరునామా వంటి ముఖ్యమైన సమాచారం సమర్పించాలి. దీనికి తోడు ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు వంటి అవసరమైన పత్రాలను కూడా జత చేయాలి. దరఖాస్తు ఫారం సమర్పించిన తర్వాత సంబంధిత అధికారులు దాన్ని పరిశీలిస్తారు మరియు అర్హతను నిర్ధారిస్తారు. అర్హత పొందిన వారికి రేషన్ కార్డు మంజూరు చేస్తారు. ఒకసారి రేషన్ కార్డు జారీ అయిన తర్వాత దాని ద్వారా ప్రజలు ప్రతి నెల రేషన్ దుకాణాలలో రేషన్ సరుకులను సబ్సిడీ ధరలో పొందవచ్చు. రేషన్ కార్డు కేవలం ఆహార భద్రతకు మాత్రమే కాకుండా పలు ప్రభుత్వ పథకాలను పొందడంలో కూడా ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఆరోగ్య పథకాలు, విద్య మరియు గృహ సదుపాయాల వంటి పథకాలు. ఈ కార్డు ఉన్నవారు ఈ పథకాలకు సులభంగా అర్హత పొందగలరు. సాంకేతిక అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రేషన్ కార్డును డిజిటల్ చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇది రేషన్ సరుకులను సులభంగా మరియు పారదర్శకంగా పంపిణీ చేయడంలో సహకరిస్తుంది. మొత్తం మీద రేషన్ కార్డు పేద మరియు సామాన్య ప్రజలకు ఆహార భద్రతను మరియు ఆర్థిక సాయం అందించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మొత్తం మీద రేషన్ కార్డు ఆంధ్రప్రదేశ్లో పేద మరియు సామాన్య ప్రజలకు ఎంతో ఉపయోగకరమైన పత్రం. ఇది వారికి ఆహార భద్రతను మరియు సబ్సిడీ ధరలలో అవసరమైన వస్తువులను పొందడంలో సహాయపడుతుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిని సులభంగా పొందడానికి రేషన్ కార్డు కలిగి ఉండడం ఎంతో ప్రయోజనకరం. ఈ విధానాన్ని మరింత సద్వినియోగం చేసుకుంటూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో రేషన్ కార్డు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.